24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అండ్ అందరికీ తెలుసు అనమాట. ఒకటే సోషల్ అవేర్‌నెస్ ఏంటిది అని అంటే అసలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయొద్దు అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే మాత్రం 24 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అది కూడా ఎక్కడ అంటే ది కేవ్ బార్ అండ్ లాడ్జ్ ఏదైతే ఉందో అక్కడ పబ్‌లో పోలీసులైతే దాడి చేశారు. ఆ దాడిలో ఏమైంది అనంటే మాత్రం 55 మందిని వాళ్ళు టెస్ట్ చేస్తే అందులో 24 మందికి పాజిటివ్ వచ్చింది. అదుపులో టీసీఎస్ అమర్స్‌తో పాటు ప్రముఖ కంపెనీ ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు అనంటే మాత్రం ఐటీ కారిడార్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో హైయర్ పొజిషన్స్‌లో వాళ్ళు పట్టుబడ్డారు. అండ్ ఏంటిదంటే పబ్ ఓనర్‌ని ఒకళ్ళనైతే అరెస్ట్ చేశారు. కానీ ఇంకొకళ్ళైతే పరారీలో ఉన్నారు మిగతా ముగ్గురు. వివరాలను వెల్లడించిన మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. సో ఇదన్నమాట. ఏదైతే ఇది జరిగిందో ఈ పబ్‌లో ఇప్పటికీ స్టిల్ ఒకటే అన్నమాట. అందరూ చెప్పేది ఏంటి, అవేర్‌నెస్‌గా ఉండండి, డ్రగ్స్ తీసుకోకండి, పార్టీస్‌లలో ఏదైనా ఉన్నా కూడా లిమిట్‌లో ఉండాలి అని అంటారు. అండ్ ఆల్మోస్ట్ ఈ డ్రగ్స్ అనేవి మొత్తం ఏంటిది అని అంటే మాత్రం అసలు కన్జ్యూమ్ చేయొద్దని చెప్పి క్యాన్సిల్ చేశారు. కానీ స్టిల్ ఇప్పటికీ ఈ డ్రగ్స్ అనేవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మొన్ననే మనం చూసాము ద బెంగుళూరు రేవ్ పార్టీ అని చెప్పి. ఆ రేవ్ పార్టీ తర్వాత కూడా స్టిల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇంకా అవేర్‌నెస్ రాలేదు. అసలు దేని వల్ల రాలేదు, ఏంటిది, అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి మొత్తం అయితే చూసుకోవాల్సింది పోలీసులే అన్నమాట. సో నెక్స్ట్ వాళ్ళు అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది కూడా మనం చూడాలి, ఏం చేయబోతున్నారు అనేది. 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అండ్ అందరికీ తెలుసు అనమాట. ఒకటే సోషల్ అవేర్‌నెస్ ఏంటిది అని అంటే అసలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయొద్దు అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే మాత్రం 24 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అది కూడా ఎక్కడ అంటే ది కేవ్ బార్ అండ్ లాడ్జ్ ఏదైతే ఉందో అక్కడ పబ్‌లో పోలీసులైతే దాడి చేశారు. ఆ దాడిలో ఏమైంది అని అంటే మాత్రం 55 మందిని వాళ్ళు టెస్ట్ చేస్తే అందులో 24 మందికి పాజిటివ్ వచ్చింది. అదుపులో టీసీఎస్ అమర్స్‌తో పాటు ప్రముఖ కంపెనీ ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు అని అంటే మాత్రం ఐటీ కారిడార్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో హైయర్ పొజిషన్స్‌లో వాళ్ళు పట్టుబడ్డారు. అండ్ ఏంటిదంటే పబ్ ఓనర్‌ని ఒకళ్ళనైతే అరెస్ట్ చేశారు. కానీ ఇంకొకళ్ళైతే పరారీలో ఉన్నారు మిగతా ముగ్గురు. వివరాలను వెల్లడించిన మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. సో ఇదన్నమాట. ఏదైతే ఇది జరిగిందో ఈ పబ్‌లో ఇప్పటికీ స్టిల్ ఒకటే అన్నమాట. అందరూ చెప్పేది ఏంటి, అవేర్‌నెస్‌గా ఉండండి, డ్రగ్స్ తీసుకోకండి, పార్టీస్‌లలో ఏదైనా ఉన్నా కూడా లిమిట్‌లో ఉండాలి అని అంటారు. అండ్ ఆల్మోస్ట్ ఈ డ్రగ్స్ అనేవి మొత్తం ఏంటిది అని అంటే మాత్రం అసలు కన్జ్యూమ్ చేయొద్దని చెప్పి క్యాన్సిల్ చేశారు. కానీ స్టిల్ ఇప్పటికీ ఈ డ్రగ్స్ అనేవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మొన్ననే మనం చూసాము ద బెంగుళూరు రేవ్ పార్టీ అని చెప్పి. ఆ రేవ్ పార్టీ తర్వాత కూడా స్టిల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇంకా అవేర్‌నెస్ రాలేదు. అసలు దేని వల్ల రాలేదు, ఏంటిది, అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి మొత్తం అయితే చూసుకోవాల్సింది పోలీసులే అన్నమాట. సో నెక్స్ట్ వాళ్ళు అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది కూడా మనం చూడాలి, ఏం చేయబోతున్నారు అనేది.